నమస్తే, వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు ఉచ్చు బిగుస్తోంది. ఇక జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ హత్య జరిగి 2 ఏళ్లు గడుస్తున్నా కూడా ఆయనపైన ఎటువంటి చర్యలు తీసుకునే నేపథ్యంలో ప్రభుత్వం మారాక సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు ఈ కేసును రీఓపెన్ చేయమని కోరగా కూటమి ప్రభుత్వం అందుకోసం ప్రత్యేక న్యాయవాదిని ఏర్పాటు చేసింది. ముప్పాల సుబ్బారావు ఈ కేసును టేక్ ఓవర్ చేయబోతున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం చూసాం దళితులపై జరిగినటువంటి దమనకాండ. ఒక పక్క చూస్తే డాక్టర్ సుధాకర్ కావచ్చు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు, ప్రొఫెసర్ అచ్చెన్న కావచ్చు, వీళ్ళందరిపైన కూడా కేసులు కూడా రీఓపెన్ కావాలని చెప్పి డిమాండ్ కూడా వినిపించిన నేపథ్యంలో దీనికి సంబంధించి చంద్రబాబు గారు కూడా ఒక హామీని అయితే ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగానే ఇప్పుడు ఈ కేసు రీఓపెన్ చేశారు అంటున్నారు. మరి ఇప్పటికైనా ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్ట్ చేస్తారా? సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులకు న్యాయం జరిగే అవకాశం ఉందా? మరొక పక్క చూస్తే స్వయాన జగన్మోహన్ రెడ్డి చెల్లెలు సునీత కూడా వరుస సాక్షులు చనిపోవడం కావచ్చు, అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు చేయమని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో మరి ఈ కేసులన్నీ ఏం అవ్వబోతున్నాయి అన్న విషయాలను ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. మధుసూదన్ రెడ్డి గారు, ఈరోజు ఒక కీలక పరిణామం అనే చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు 2.5 సంవత్సరాల క్రితం హత్య చేసిన వ్యక్తిని ఇంటికి పంపించేసి పోలీసులు కూడా పట్టుకోలేని విధంగా అప్పట్లో ఎస్పీ, డిఎస్పీ ఆయనకి సహాయం చేశారని ఛార్జ్ షీట్ కూడా వెంటనే నమోదు చేయకుండా లేట్ చేయడం వల్ల కోర్టు కూడా దీన్ని కొట్టేసిందని చెప్పి ఆయన మధ్యంతర బెయిల్ మీద ఎమ్మెల్సీ అనంతబాబు బయట తిరుగుతున్నారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కేసులో ఎటువంటి పురోగతి లేదు, ఆయన పదవి అనుభవిస్తూనే ఉన్నారు. సో ఇప్పటికైతే కూటమి ప్రభుత్వం ఆయన పైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అని తెలుస్తోంది. సో సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు కూడా ఈ కేసు రీఓపెన్ చేయమని అడుగుతున్నారు. దీనిపైన మరి సిట్ కూడా ఎంక్వైరీ ఉండబోతుందన్న నేపథ్యంలో అసలు ఏం జరగబోతుందంటారు? జరిగేది ఏముంది, అతన్ని ఏమంటారంటే గంజాయి స్మగ్లర్ అని బిరుదు, ఆయనకి జూనియర్ జగన్ అని పేరు. ఈస్ట్ గోదావరి స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. శ్రీ అనంత సత్య ఉదయ భాస్కర్. వాడిలో సత్యం లేదు, అనంత విశ్వం ఆ పేరులోనే ఉంది చూడండి, అనంత సత్య ఉదయ భాస్కర్. అన్నీ సూర్యుడి పేరు. ఇదంతా అంత పెద్ద పేరు పెట్టుకొని గంజాయి స్మగ్లర్ వాడు గంజాయి స్మగ్లర్కి ఏం చేసిండ్రు, ఎమ్మెల్సీని చేశారు. ఒక గంజాయి స్మగ్లర్ని వాడు ఏం చేసిందంటే ఈ కిన్పిన్ అనమాట గంజాయి స్మగ్లింగ్కి, వాడిని ఎమ్మెల్సీని చేశాడు. వాడు జగన్ వేసినట్టే డ్రెస్ వేస్తాడు, పైన వైట్ డ్రెస్సు, కింద కాకి ప్యాంటు, అందుకని జూనియర్ జగన్ వాడి పేరు. అంటే గంజాయి స్మగ్లర్కి చూడు, పెద్దల సభలో ఉండేటటువంటి నైతికత అంటే స్మగ్లర్లందరికీ పెద్దల సభ ఏమైందంటే ఒక అడ్డాలాగా తయారైపోయింది స్మగ్లర్లకి. తర్వాత ఏంటంటే సారా వ్యాపారం చేసుకునేటప్పుడు బొత్స సత్యనారాయణ ఏంది, వాడు సారా వ్యాపారస్తుడు. అంటే స్మగ్లర్లకి పెద్దల సభ ఉండేది ఎవరు, మేధావులు ఉండాల్సిన సభలో హంతకులు, స్మగ్లర్లు, సారా వ్యాపారస్తులు, భూములు కొట్టే భూబకాసురులకి అడ్డాలాగా మారిపోయింది. ఇది వాస్తవం కూడా. అంటే ఒకప్పుడు పెద్దల సభ అంటే మేధావులు ఉండేవాళ్ళు, మేధావులన్నీ పోయి పెద్దల సభలో ఉంటున్నాయి. పెద్దల సభలోకి ఎవరు ఉండాలా, ఉన్నతమైన విద్యాధికులు, న్యాయ కోవిదులు, ఏదన్నా బాగా డాక్టర్గా చదువుకున్న వాళ్ళు, అటువంటి వాళ్ళు ఉండాల్సినటువంటి పెద్దల సభలో గద్దల సభగా మారిపోయింది. అది పెద్దల సభ కాదు, గద్దల సభగా మారిపోయింది. అయితే వాడేం చేశాడు, అసలు నన్ను అడిగేటాడు వాడని వాడు డ్రైవర్ని బీచ్లోకి తీసుకుపోయి ఇదిగో మీ శవం, మీ కొడుకుని చంపేసినానని ఎత్తుకొని పోయి వాళ్ళ ఇంట్లో వాకిటి ముందు ఇసిరేశాడు. అంటే వాడిని అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు. జైలుకి పంపించిన తర్వాత అక్కడున్న పోలీసు వాళ్ళు వాడి మీద చట్టబద్ధంగా అన్నీ లిఖించి పెడితే వాడికి బెయిల్ రాదు, హత్యా నేరం కాబట్టి బెయిల్ రాదు. కాబట్టి వాడిని జైలు నుంచి బయటకు వస్తుంటే స్వతంత్ర సమరయోధుడు వచ్చినట్లుగా ఆరతలు పెట్టడం, జెండాలు పెట్టడం, మరి సిగ్గు లేకుండా పోలీసు వాళ్ళు పోయి వాడికి బర్త్డే ఫంక్షన్లు చేయటం, వాడితోటి ఫోటోలు దిగటం. అంటే కాకి కద్దర్ తూ హే మేరా క్యా హై, ఈ రెండు ఏకమైపోయి నీకిది నాకిది అని వాడు గంజాయి స్మగ్లింగ్ చేసిన దాంట్లో వీళ్ళకి వాటాలు ఇచ్చింది. కాబట్టి అప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేసినారంటే వాడికి బానిసలు అయిపోయారు అన్నమాట. ఆ కేసు ఇప్పుడు రీఓపెన్ చేసి అసలు అప్పుడు జైల్లో ఏం జరిగింది, జైల్లో ఈ గంజాయి బాబుకి, వాడి పేరు అనంతబాబు అనబాకండి,
గంజాయి బాబు, జూనియర్ జగన్. అందువల్ల ఈయనకి మొత్తం చూసేసి త్వరితగతిన ఒక మంచి లాయర్ ఉంటే వాదోపవాదనలు జరిగితే అబ్బాయికి పనిష్మెంట్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ పడిపోద్ది. కాబట్టి ఉరిశిక్ష పడినా ఆశ్చర్యపోనక్కర్లా. కాబట్టి ఇంకా సిగ్గు లేకుండా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయలేడు. వాడు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయలే. అంటే లోకల్ బాడీ నుంచి ఇటువంటి ఎలక్షన్ చేసేదా? అంటే వాళ్ళు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీళ్ళందరూ కలిసి ఈయన ఎన్నుకున్నారు. అది ఎటువంటి పంపించారో చూడండి. కాబట్టి ఒక నరరూప రాక్షసుణ్ణి ఎమ్మెల్సీగా పెద్దల సభలో ఉండటమే తీవ్రమైన నేరము. అది చట్టసభకే అగౌరవము. అందువల్ల ఏంటంటే ప్రొఫెసర్ అచ్చెన్నని అలాగే చంపేశారు. కడపలో ఉన్న ప్రొఫెసర్ అచ్చెన్న గారిని ఆయన్ని చంపేశారు. కిడ్నాప్ చేసి మరీ చంపి ఆయన శవం కూడా డెలివరీ చేశారు. మాస్క్ అడిగిన పాపానికి మనకి ఉత్తరాంధ్రలో ఒక డాక్టర్ సుధాకర్, మంచి డాక్టర్ని పెడరెక్కలు విరిసి వాడిని చంపేశారు. అందువల్ల ఏంటంటే ఈ పులివెందల ఈ పోరంబోకు ముఠ రాష్ట్రం మీద పడి చేసిన పనులు ఇవి, ఘనకార్యాలు ఇవి. ఇప్పుడైనా సరే కూటమి ప్రభుత్వం చట్టబద్ధ పాలన అంటే ఏంది, న్యాయం అంటే ఏంది, భారత రాజ్యాంగం అంటే ఏంది, ఎందుకు పనిచేయదని చెప్పి నిరుపేదలైనటువంటి ఆ చచ్చిపోయినటువంటి అబ్బాయి తల్లిదండ్రులకి న్యాయాన్ని బతికించడం కోసం ఒక లాయర్ని అపాయింట్మెంట్ చేసింది. ఆయన కూడా ఎవరు? మానవ హక్కుల సంఘం లాయర్. ఆయన మామూలు లాయర్ కాదు, ఆయన అంటే మానవ హక్కుల సంఘం లాయరు. కాబట్టి మానవ హక్కుల సంఘం లాయర్ కాబట్టి ఎలా వాదోపవాదాలను వినిపిస్తాడో అందరికి తెలుసు. ఒక జీవో తెచ్చి స్పెషల్గా గవర్నమెంట్ ఒక లాయర్ని అపాయింట్మెంట్ చేసింది కాబట్టి సహజంగానే న్యాయ సేవ అని ఉంటుంది. మీ కోర్టులోకి పోతే ఆ తెల్ల కార్డు ఉండేటటువంటి వాళ్ళకి, తెల్ల కార్డు ఉండే వాళ్ళందరికీ న్యాయ సహాయం అందించాలని భారత చట్టంలోనే ఉంది. కాబట్టి తెల్ల కార్డు వాళ్ళైతేనేమో తెల్ల కార్డు హోల్డర్సే. కాబట్టి చట్టపరంగానే వాళ్ళకి న్యాయ సహాయం అందించాలి. మనం దరఖాస్తు పెట్టుకుంటే నాకు లాయర్ని పెట్టుకునే ఓపిక లేదు, నాకు లాయర్కి ఫీజు చెల్లించేటటువంటి పరిస్థితి లేనప్పుడు న్యాయ సహాయం అందించేదానికి అది భారత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చట్ట ప్రకారంగా ఆ అబ్బాయికి ఇప్పుడు ఒక లాయర్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ కేసు త్వరితగతిన అక్కడున్న డిస్టిక్లో ఉన్న జడ్జి గారు విచారించి వాడికి ఉరిశిక్ష వేయాలా, లేదంటే యావజ్జీవకార శిక్ష వేయాలా. పెద్దల సభలో పెద్దలు ఉండాలి కానీ గద్దలు ఉండకూడదు, స్మగ్లర్లు ఉండకూడదు. గంజాయి స్మగ్లర్లు, సారా వ్యాపారం చేసేవాళ్ళు పెద్దల సభ ఏమని ఇదేమన్నా అడ్డా. కాబట్టి పెద్దల సభని కాపాడుకోవాలంటే ఉన్నత విద్యార్థులు మంచి వాళ్ళు మాత్రం పెద్దల సభలో ఉండాలి. కాబట్టి అనంతబాబుని ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన బెయిల్ తక్షణం రద్దు చేసి అతన్ని జైల్లో పెట్టి విచారణ చేయాలనేది నా యొక్క డిమాండ్. సార్ శ్రీనివాస్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారంలో భాగంగా ఒకసారి మనం చూసాము అనంతబాబును అమాయకుడు అని చెప్పడం. అప్పటికే సుబ్రహ్మణ్యం ఆయన చంపడం, డోర్ డెలివరీ చేయడం, ఆయన మధ్యంతర బెయిల్ పైన బయట ఉండటం కూడా అందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి అమాయకుల్లాగా ఎలా కనిపించారు? అలాగే వ్యవస్థలను వాడుకుంటుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి ఇప్పుడు వైసీపీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వ్యవస్థలను ఏ విధంగా వాడుకున్నారు అన్నది ఒక్క ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో కూడా మనకు కనిపిస్తోంది. హత్య జరిగిన వెంటనే కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, ఎప్పుడు చాలా టైం తీసుకున్నారు అని చెప్పి ఎస్పీ డిఎస్పీ మీద కూడా ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఏవైతే సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి కనీసం ఈ ప్రభుత్వం మారే వరకు వాళ్ళకి పెన్షన్ కూడా ఇవ్వలేదు, చాలా రకాలుగా హింసించారు అని అంటున్నారు. సో ఇప్పుడు వాళ్ళు కూడా సిట్ విచారణ కోరుతున్నారు, అలాగే డిఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ కావాలని అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఎమ్మెల్సీని సస్పెండ్ కూడా చేసిన పరిస్థితి లేదు, ఎలా చూడొచ్చు అంటారు? అంటే అనంతబాబు కేసు మళ్ళా ఇవాళ విచారణకి లేదు ప్రభుత్వానికి సహకరించడానికి ముప్పాళ్ళ సుబ్బారావుని ప్రత్యేక న్యాయవాదిగా నియమించారు. ముప్పాళ్ళ సుబ్బారావు ఇవాళ దానిపైన ఫైట్ చేస్తున్నారు. ఆ తల్లిదండ్రులకు ఆయన అండగా ఉన్నాడు. అక్కడ ఆ ప్రాంతంలో ఇవాళ అనంతబాబు చేసినటువంటి దారుణం ఏది, ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని నీకు కిరాతకంగా చంపటమే కాదు డోర్ డెలివరీ చేయటం. అప్పట్లో ఎస్పీ కూడా ఇతను అంగీకరించాడు, తనపై పడ్డటువంటి హత్యా నేరాన్ని ఆయన అంగీకరించాడని ఎస్పీఏ వెల్లడించాడు. నేను చంపాను అని చెప్పి ఒప్పుకున్నటువంటి అనంతబాబుని జగన్మోహన్ రెడ్డి తన పక్కన పెట్టుకుని తిరగటం, ఎన్నికల ప్రచారంలో వాడుకోవటం అంటే అతను ఒక భయానకం. ఆ ప్రాంతంలో అక్కడున్న ఏజెన్సీ ఏరియాలో, అక్కడ ఉన్నటువంటి తూర్పుగోదావరి కావచ్చు, లేకపోతే రాజమండ్రి, అక్కడ ఉన్నటువంటి ఆ ఈస్ట్ గోదావరి ఏజెన్సీ ఏరియాలో గిరిజనుల్ని బెదిరించడం, వాళ్ళ యొక్క భూములు కబ్జా చేయటం, అక్కడ రంగురాళ్ల వ్యాపారం,
అంటే అతను ఎలా కొల్లగొట్టాడు, పైపెచ్చు ఎలా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ బడుగు బలహీన వర్గాలను ఎలా అణిచేశాడు. ఇది పరాకాష్ట. ఏది డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేయటం అనేది. అసలు దగ్గర ఒక 31 గాయాలు ఉన్నాయని, ఇంకా అంతర్గత గాయాలని ఉన్నాయని, ఒక్కడి వల్ల అంత గాయాలు కావని. ఏది అంటే కొంతమంది కలిసి చంపారు, ఇతనితో పాటు ఇంకెవరెవరు ఉన్నారు. సకాలంలో ఛార్జ్షీట్ వేయకుండా ఇతనికి బెయిల్ వచ్చేలాగా అప్పటి ఎస్పీ, డిఎస్పీ సహకరించారనేది మరో అభియోగం. అంటే ఎవరైతే పోలీస్ అధికారులు ఇవాళ అనంతబాబుకి సహకరించారో వాళ్ళపైన కూడా ఇవాళ ఎంక్వైరీ జరగాలి. ఇప్పుడు అనంతబాబుని శిక్షించడం ఒక ఎత్తు, అతన్ని బయటికి రావడానికి సహకరించిన వాళ్ళని, ఆ దోషుల్ని కూడా ఇవాళ మరి శిక్షించాలా. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు, ఆ దళితులు నూకాలమ్మ, సత్యనారాయణ వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఈ హత్య జరిగి రేపు 19వ తారీఖు మే 19కి నీకు దగ్గర 4 ఏళ్ళు. అంటే 3 ఏళ్ళు అయినా కూడా ఇప్పటికీ అది అలా అతను చలామణి అవుతున్నాడంటే, ఎమ్మెల్సీగా పెద్దల సభలో కూర్చుంటున్నాడంటే మన మధు గారు చెప్పినట్టుగా వీడియో కాల్స్, ఆ మధ్య ఏంటి అతను న్యూడ్ వీడియో కాల్స్ కూడా మళ్ళీ అప్పట్లో పెద్ద వార్త అయింది. ఎవరు అదేమంటే నేను ఏదో పుట్టినరోజు వేడుకకి ఎవరికో చేశాను, ఎవరికో ముద్దులు పెడుతున్నాను, కుర్రాడు పుట్టినరోజునో ఏదో అతను ఇచ్చిన ఇది. జగన్మోహన్ రెడ్డి పోన్ స్టార్, ఇతనేంటి 3.0. ఇప్పుడు ఆల్రెడీ ఒక పోన్ స్టార్ జైల్లో ఉన్నాడు. ఎవరతను 1.0. ఎవరు? గోరంట్ల మాధవ్. ఆ కేసులో కాకపోవచ్చు, అప్పట్లో గోరంట్ల మాధవ్ అతని వీడియో న్యూడ్ కాల్స్ ఎలా అసలు దేశంలో ఉన్నటువంటి ఎంపీల వాట్సాప్ గ్రూప్లో పడి గబ్బు అయింది. అతనేది మొన్న ఫిబ్రవరి కిరణ్పై దాడి కేసు, అసలు చంపటానికి ప్రయత్నించటం. ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి అసలు న్యూడ్ వీడియోలు చేయటం ఏంటి, లేకపోతే ఈ విధంగా అసలు పోలీస్ అధికారి అతను పోలీసులపై దౌర్జన్యం చేయడం ఏంటి అంటే చెంప చెళ్ళు మనిపించినట్టున్నారు అతను అక్కడే కొంతమంది పోలీసులు. కానీ ఇవాళ అతను 307 కింద జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఇతను అనంతబాబు, ఇతను ఆల్రెడీ ఒక 88 రోజులు జైల్లో ఉన్నాడు గతంలో. బెయిల్పై విడుదలైనప్పుడు ఎలా ఊరేగించి తీసుకొచ్చారో మధు గారు చెప్పారు. అంటే పోన్ స్టార్ 1.0, పోన్ స్టార్ 2.0. అసలు ఇంకోవాడు ఉన్నాడు పోన్ స్టార్, 3వ వాడు. ఎవరాడు? కుక్కల విద్యాసాగర్. అతనేంటి ఆ కాదంబరి జత్వాని ఆ కేసు, కిడ్నాప్ కేసు, ఆమెకే ఇతను న్యూడ్ కాల్స్ చేశాడు. ఎవరు? ఈ కుక్కల విద్యాసాగర్. వాడిని అరెస్ట్ చేశారు, అతన్ని జైల్లో పెట్టారు. 77 రోజులు జైల్లో పెట్టారు. ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చినట్టున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అతన్ని పెనమలూరు వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టారు, టికెట్ ఇచ్చారు అతనికి. ఎవరికి? కుక్కల విద్యాసాగర్కి. ఇలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు. మీరు అన్నారు మంచోళ్ళు, వీళ్ళంతా ఎవరి దృష్టిలో? జగన్ దృష్టిలో సౌమ్యులు, లేకపోతే అందగాళ్ళు. ఎవరు? అనంతబాబు ఒక అందగాడు. అంటే జగన్ చూసే అందం ఇటువంటిది. ఎంత అవినీతికి పాల్పడితే అంత అందగాడు జగన్ దృష్టిలో, లేకపోతే ఎంత అరాచకానికి పాల్పడితే అంత అందగాడు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో. ఒక దళిత డ్రైవర్ని కిరాతకంగా హత్య చేసినాడు, నువ్వు వెంట పెట్టుకు తిప్పుతావా? మంచోడు సౌమ్యుడు అని సర్టిఫికెట్ ఇస్తావా? ఒక సినిమా హీరోయిన్కి న్యూడ్ కాల్స్ చేసినాడు, ఆమె పైన కేసులు పెట్టించినాడు, వాడికి నువ్వు అభ్యర్థిగా టికెట్ ఇస్తావా? నీ అభ్యర్థి అతను, బీఫామ్ అతనికి ఇస్తావా? అరే ఇంకొకడు ఆ గోరంట్ల మాధవ్, అతను నీ ఎంపీ అభ్యర్థి. అంటే అవినాష్ రెడ్డి ఇంకో అందగాడు. ఏది? వివేకానంద రెడ్డి హత్య కేసులో A8 కిరాతక హత్య. ఆయన ఎవరు? మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు. ఇప్పుడు మీరు ఇందాక ఇంట్రోలో చెప్పారు సునీత ఫైట్. ఏది? ఆ బెయిల్ రద్దు చేయండి, శిక్ష హంతకులకు పడలేదు, మా అమ్మకి నాకు పడిందని ఆమె ఆవేదన. వివేకానంద రెడ్డి హత్య జరిగి ఇప్పుడు 6 ఏళ్ళు, 7వ ఏడు వస్తుంది. నిన్న వర్ధంతి సందర్భంగా ఆమె సమాధి దగ్గర తన ఆవేదన పోరాటం చేస్తోంది. ఈ హంతకులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. తనేంటి ఇవాళ తను ఒక లాజికల్ ఫైట్ అన్నమాట. ఎలా చేస్తోంది? ఒంటరిగా, ఎవ్వరూ తనకు సహకరించట్లేదు. షర్మిల చెప్పింది స్పష్టంగా, అది కడప పార్లమెంట్ సీటు కోసం జరిగిన హత్య. అవినాష్ రెడ్డి బెయిల్ ఎందుకు రద్దు చేయలేదని మొన్న షర్మిల డిమాండ్ చేసింది. అంటే ఇప్పుడు అనంతబాబు బెయిల్ రద్దు అవుద్దా? అతను జైలుకి వెళ్తాడా? ఇప్పుడు అతని పైన సిట్ వేస్తారా? అవినాష్ రెడ్డి అతను కూడా జైలుకి వెళ్తాడా? ఎలా కిరాతకంగా వీళ్ళు చంపేశారు.
హత్యలు చేశారు, హత్యాయత్నాలకి పాల్పడ్డారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు, అతను సీఎంగా ఉండగా చేశారు. సరే, ఇప్పుడు అతను సీఎంగా దిగిపోయినా నిన్న చేబ్రోల్ కిరణ్పై హత్యాయత్నం. ఎవరు? గోరంట్ల మాధవ్. ఈ క్రిమినల్ గ్యాంగ్ని జగన్మోహన్ రెడ్డి ఎలా పెంచి పోషిస్తున్నాడో మనకు కనపడుతోంది. ప్రజలు మేల్కొన్నారు. ఇప్పుడు ఇతనేదో ఊడబడుస్తాడు, ఇతనేదో మంచివాడు అని చెప్పి ఇతన్ని గెలిపించారు. 151 సీట్లతో సీఎంని చేస్తే నీకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింలని ఎలా ఊచకోత కోసారో మనం చూసాం. చంద్రయ్య యాదవ్ జై జగన్ అనలేదని ఏం చేశారు? మెడ కోసేశారు గుళ్ళపాడులో. అతను చనిపోతూ కూడా జై చంద్రబాబు అన్నాడు. అంటే బీసీలు ఎంతమందిని చంపారు? ధర్మవరంలో చేనేత కార్మికుడు చంద్రశేఖర్ హత్య, మంగళగిరిలో చేనేత కార్మికుడు హత్య. అంటే అటు బీసీలు, ఇటు ఎస్సీలు. కడపలో అచ్చెన్నను చంపారు, దళిత వెటర్నరీ డాక్టర్. కిరాతకంగా వెటర్నరీ డాక్టర్ని మీరు చంపేస్తారా? అసలు అనితా రాణి చిత్తూరులో దళిత వైద్యురాలు, ఆమె పట్ల పెద్దిరెడ్డి గ్యాంగ్ ఎంత అరాచకానికి బలపడింది, ఎంత అవమానాలకు గురి చేశారు. అంటే దళిత మేధావులు మామూలుగానే వాళ్ళల్లో చదువుకుని ఈ స్థాయికి వచ్చి రావడం చాలా అరుదు. అట్లాంటిది విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ని పెడరెక్కలు విరిచికట్టి నడి రోడ్డుపై అసలు ఎలా కొట్టారు? పోలీసులతో కొట్టించారు. అంటే అమానుషం జరిగింది, ఒక దమనకాండ చేశారు. జగన్ సీఎంగా ఇవాళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసే క్రిమినల్గా మారాడు, క్రిమినలే పోలీస్ అయ్యాడు. అంటే వీళ్ళకి పోలీసులు సెల్యూట్ చేయటమా, ఊరేగింపులు చేయడమా? ఇది ప్రజలు ఆలోచించాలి. రైట్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే ఇప్పటి వరకు ఎంపీల మీద, ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద ఎలాంటి కేసులు ఎదుర్కొంటున్నారు, జైలు పాలవుతున్నారు మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఒకానొక సందర్భంలో శాసన మండలి వద్దు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాన్నే కేంద్ర బిందువుగా చేసుకొని రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కానీ ఆ మండలిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక పక్క చూసుకుంటే అనంతబాబు కావచ్చు, దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే బొత్స సత్యనారాయణ కావచ్చు, వీళ్ళందరూ కూడా రకరకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు. అయినా కూడా వాళ్ళపైన ఎటువంటి యాక్షన్స్ తీసుకోకుండా వాళ్ళని కంటిన్యూ చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు చట్టసభలు అనేవి ఉండేది చట్టాలు చేయటానికి, ప్రజల్ని భద్రంగా పరిపాలించడానికి, ప్రజల అవసరాలు తీర్చడానికి చట్టసభలు ఉంటాయి. కానీ ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే చట్టసభల్లో చర్చ ప్రజా సమస్యల పట్ల, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల చర్చ జరగటంలా. చర్చ జరుగుతుండేదల్లా ఏంటంటే నువ్వెంత చేసుకున్నావు, నువ్వు తినలేదా, నేను తినలేదా, నేను తింటే తప్పింది, నువ్వు తింటే తప్పింది. ఈ దరిద్రంతోనే పోతుంది. చట్టసభలు ఏంటంటే ఔన్నత్యాన్ని, చట్టసభల యొక్క గౌరవాన్ని అతాపాతాల లోకానికి దించేశారు. ఇది కాదు ప్రజలు కోరుకుంటుండేది. ప్రజలు కోరుకునేది ఏంటంటే చట్టసభలకి ప్రజాప్రతినిధులను పంపించేది, శాసనాలు చేసేసి ప్రజల్ని భద్రంగా పరిపాలించమని. కానీ చట్టసభలు అనేవి అబాసుపాలైపోయినాయి. ఎవరో ఒకరు ముందడిగేసి చట్టసభల్లోకి క్రిమినల్స్ని, గోండాలని, స్మగ్లర్లని, తర్వాత హంతకులని కోసం కాదు చట్టసభలు ఉండేది. చట్టసభలు ఉండేది ఏంటంటే ప్రజల కోసం సేవ చేసే వాళ్ళ కోసం చట్టసభలు ఉండాలి. కానీ హంతకులకి, స్మగ్లర్కి, ఆర్థిక ఉగ్రవాదులకి చట్టసభలు వేదికలుగా అవుతున్నాయి. ఈ సెలక్షన్ ప్రాసెసే తప్పులు తడగ్గా ఉంది. కాబట్టి ఆలోచన చేసుకోవాలా. ఈ ఎమ్మెల్సీ, ఈ పెద్దల సభ అనేది ఎలా తయారైందంటే రాజకీయ పునరావాస కేంద్రంగా తయారైపోయింది. వాళ్ళకి నచ్చినోళ్ళని ప్రజలతో సంబంధం లేనివాడిని, రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఎవరిని అనుకుంటే వాడిని పంపిస్తున్నారు రాజ్యసభకు కానీ, ఇటు రాష్ట్రాల్లో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి కానీ. అందువల్ల దీన్ని మార్చాలి, కొన్ని కఠిన నిబంధనలు కూడా తేయాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా అర్థం చేసుకొని ఆర్థిక ఉగ్రవాదుల్ని, ఈడీ కేసులు ఉండేవాళ్ళని, సిబిఐ కేసులు ఉండేవాళ్ళని ఎలక్షన్లో శాశ్వతంగా పోటీ చేయకుండా చూసుకోవాలి. కొన్ని ఏంటంటే ఈర్ష్య, దేశ, కక్షతో పెట్టే కేసులు కూడా ఉంటాయి. కొంతమంది నాయకులు మనకు నచ్చినప్పుడు ఏమవుద్దంటే వాళ్ళ కాలంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద, ఏళ్ల కాలంలో ఏళ్ల మీద అంటారు. అంటే సీటు మీదే ఉంటుంది, సత్యమేవ జయితే అని. అది సత్యం ఉండదు, పాడు ఉండదు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత మంచి పేరు పెట్టారమ్మా ఆ గంజాయి స్టార్కి. ఇప్పుడు గంజాయి స్టార్కి, జూనియర్ జగన్కి ఎంత మంచి పేరు పెట్టారు. అనంత అంటే విశ్వము,
సత్య మార్గంలో నడుస్తాడని చెప్పి ఉదయ భాస్కర్ అంటే భాస్కర అంటే సూర్యుడు అని అర్థం. ఉదయించే సూర్యుడి పేరు అనంత జగతికి నాయకుడై నడిపిస్తాడు అనుకుంటే, ఈ గంజాయి స్టార్ అయి మనుషులు చంపుతాడు అనుకుంటే ఈ పేరు పెట్టేవాళ్ళు కాదు. వాడికి ఏ నరకాసురుడో, ఏ రావణాసురుడో, ఏ భస్మాసురుడో, ఏ మహిషాసురుడో, కలికాల జగనాసురుడు అని పేరు పెట్టిండేవాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులు నామకరణం మంచిగా చేసిండు కాబట్టి వాడు బతుకలా అయిపోయిందన్నమాట. ఒక పెద్దల సభలో ఉన్నటువంటి ఒక గంజాయి స్టారు, ఒక గంజాయి స్మగ్లరు గవర్నర్ అయినా యాక్షన్ తీసుకోవాలా. వాడి మీద గవర్నర్ అయినా కాబట్టి జడ్జి గారు కూడా త్వరితగతిన ఎగ్జామినేషన్ చేసి ట్రయల్ రన్ నడిపించి ఇటువంటి వాళ్ళకి త్వరితగతిన శిక్షలు పడుతుంటే రెండో ఓడికి భయం ఉంటుంది. ఇదంతా లోపమంతా న్యాయ వ్యవస్థది. పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఇకనైనా కళ్ళు తెరిచి చట్టం ముందు దోషులు నిలబెట్టి శిక్షింపబడకపోతే న్యాయస్థానం అనేది చేయాల్సిన పని రాజకీయ పార్టీలు చేయాల్సిన పని కాదు. ఇదంతా మాలాంటి వాళ్ళం మాట్లాడటం వరకే. ఏమవుతుంది, అల్టిమేట్గా న్యాయస్థానంలో చేయాలి. ఎగ్జామినేషన్ చేసి తర్వాత ఏం చేయాలి, కింద కోర్టు వాడు రేపు అంటాడు డిస్టిక్ కోర్టులో శిక్ష పడితే మళ్ళీ హైకోర్టు అంటాడు, హైకోర్టుకు పోతే మళ్ళీ సుప్రీంకోర్టు అంటాడు, సుప్రీంకోర్టు అంటే మళ్ళీ రాష్ట్రపతి దాకా పోయి కాలాతీతం అయిపోద్ది. తర్వాత జడ్జిమెంట్ వచ్చినాక వాడు చచ్చుంటాడో బతికుంటాడో కూడా ఎవడికి తెలీదు. అలాంటి జడ్జిమెంట్లు మనం ఎన్నో చూస్తున్నాము. భూపాల్ గ్యాస్ సంఘటనే చూసాం, భూపాల్ ట్యాజరే చూసినాం. కాబట్టి భారతదేశంలో న్యాయ వ్యవస్థ ప్రజెంట్ ఏంటంటే అందరికి కూడా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయారు. కానీ ఉన్న వ్యవస్థనే మనం రక్షించుకోవాలి, ఆ వ్యవస్థలో ఉన్న దోమనే మనం పోవాలి. కాబట్టి ఇంక తప్పదు. ఈ ప్రభుత్వాలు ఏంటంటే ఎవరో ఒకరు మంచి వాళ్ళు దొరక్కపోతారా అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. సరే, ఏది మంచి చెడు కేసు రీఓపెన్ చేశారు, రీఇన్వెస్టిగేషన్ చేస్తారు. త్వరితగతిన రాక్షస తత్వం, అసుర లక్షణాలు కలిగిన ఆ గంజాయి స్టార్కి, ఆ జూనియర్ జగన్కి శిక్ష పడాలా. ఆ చనిపోయిన అబ్బాయికి వాళ్ళ కుటుంబానికి కూడా ఆత్మశాంతి చేకూర్చాలా. వాడిని శిక్షించకపోతే రాక్షసులు పెరిగిపోతుంది, రాజ్యం అల్లకల్లోలం అయిపోద్ది. దుష్టుల్ని, దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించమని నేను కోరుకుంటున్నాను. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటారు. విలువలు, విశ్వసనీయతతో రాజకీయం చేయాలి, మనసుతో రాజకీయం చేయాలని ఆయన మాట్లాడతారు. ఆయన హయాంలో ఈ దళితులపై జరిగినటువంటి దమనకాండ ఆయనకు కనపడలేదంటారా? ఇప్పుడు ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం విషయానికి వస్తే ఇప్పుడు సిట్టు వేసే యోచనలో కూడా ఉంది అంటున్నారు. అలా వేస్తే మరి ఈ అనంతబాబుకి ఏమైనా శిక్ష పడిద్ది అంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పే విలువలు వీళ్ళే, ఈ పోన్ స్టార్స్. ఎవరు? అనంతబాబు ఇవాళ అతను ఒక గొప్ప విలువలు కలిగిన నాయకుడు, మాధవ్ ఒక విలువలు కలిగిన అభ్యర్థి, లేకపోతే కుక్కల విద్యాసాగర్, వీళ్ళే బాగా విలువలు కలిగిన అభ్యర్థులు. కాబట్టి వాళ్ళకి బీఫాము టికెట్లు ఇచ్చాడు. కొంతమందిని పార్లమెంటుకు పంపాడు, కొంతమందిని కౌన్సిల్కి పంపాడు, అసెంబ్లీకి పంపాడు. అంటే జగన్ చూసే విలువలేంటి, జగన్ దృష్టిలో విలువలేంటి అనేది చర్చ పెట్టాలి. ఎట్లా అవినీతికి పాల్పడితే జగన్ దృష్టిలో ఇంకా విపరీతమైన విలువ. భూ కబ్జాలు పాల్పడినాడికి అసలు అతన్ని మించిన విలువైన ఉన్నవాడు లేడు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్ని భూములు కబ్జా చేశాడు. ఇవాళ ఆయన భార్య పేరు మీద, లేకపోతే ఆయన కొడుకు ఎవరు, మిథున్ రెడ్డి. ఇప్పుడు మద్యం మాఫియా, ఇవాళ వీళ్ళంతా చాలా విలువలు కలిగినాడు. ఎవరు? పెద్దిరెడ్డి కసిరెడ్డి రాజు. మరి మద్యం సొమ్ముతో సినిమాలు తీసాడంటే అసలు ఎంత విలువైన వాడు. జగన్ కోరే విలువలు ఇవే అన్నమాట. మనమే అర్థం చేసుకోవటంలో పొరపాటు, జగన్ అర్థం చేసుకోవటంలో పొరపాటు. సార్, ఇలువలు అంటే ఒక మాట చెప్తా సార్. నేను ఏమనుకోనంటే, మీరు జగన్ ఇలువలు అంటే చెప్పనా, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 18 కంపెనీలు ఏర్పాటు చేసి చూసావా, పేపర్ కంపెనీలు. జగతి పబ్లికేషన్, ఇందిరా టెలివిజన్, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీసు, సండూర్ పవర్ ప్రాజెక్టు, తర్వాత క్లాసికల్ రియాలిటీ, భగవతి సన్నిధి ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, క్యాప్టోన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, ఇన్స్పైర్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్, సిల్కాన్ ఇన్ఫ్రా, కెలావన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, సోలోమన్ ఇన్ఫ్రా, కార్మిల ఆసియా హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, భారతీ సిమెంటు, పులివెందల పాలిమర్స్, కుల్బర్గిస్ సిమెంట్లో షేర్లో, క్యాప్లెక్సెల్లో, ఇట్లా 18 కంపెనీలు. అవన్నీ వ్యాపారంగా సార్, తండ్రి అధికారాన్ని పెట్టుకొని విలువలతో కూడిన వ్యాపారం. ఏది జగన్మోహన్ రెడ్డి వ్యాపార విలువలు ఏంటి అనేది ఈ రోజు కూడా 800 కోట్లు విలువైనటువంటి మరి దాల్మియా భూములు, నగదు జప్తు చేశారంటే ఎంత విలువలు. అవి వ్యాపార విలువలు, ఇవి రాజకీయ
విలువలు అసలు మామూలుగా విలువలకే విలువలు ఊడ్చేవాడు జగన్మోహన్ రెడ్డి. ఎంత విలువలు కలిగినాడంటే తల్లిపైనే కేసేసే అంత విలువలు. తల్లినే ఎన్సీఎల్టీలో దోషిగా నిలబెట్టి తల్లిపైనే ప్రేమ చచ్చిపోయింది, విరక్తి చెందాడు. చెల్లి ఆస్తులు మింగే అంత విలువలు. ఇవాళ చెల్లినేంటి, ఇప్పుడు 4 పిల్లలకి సమానంగా ఆస్తులు పంచండిరా అని రాజశేఖర రెడ్డి చెప్పాడని తల్లి చెప్తుంటే, చెల్లి బిడ్డల ఆస్తులు కూడా, మేనగోడల ఆస్తులు కూడా మింగే అంత విలువలు అనమాట. ఇప్పుడు ఈ రోజు ఏంటి, జగన్మోహన్ రెడ్డి వినుకొండ వెళ్ళాడు, రషీద్ కుటుంబాన్ని పరామర్శించాడు, లేకపోతే అక్కడ రాఫ్తాడు పోయాడు, అక్కడ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించాడు. అంటే ఇప్పుడు వీళ్ళని పరామర్శించావు కదా, మరి నువ్వు అప్పుడు ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఎందుకు పరామర్శించాలా? వాళ్ళ నూకాలమ్మ, సత్యనారాయణ, వాళ్ళు దళితులను పరామర్శించలేదా? కోడికత్తి సీన్ అతను జల్లిపల్లి శ్రీనివాసరావు, మరి అతని కుటుంబాన్ని ఎందుకు పరామర్శించాలా? ఇవాళ వాళ్ళు కనీసం నీ కార్యాలయానికి వచ్చి నీ ఆఫీస్ దగ్గర ఆ కుటుంబం రోజుల తరబడి నిరీక్షించింది. ఏమని, అరే సాక్షిగా వచ్చి నువ్వు వాంగ్మూలం ఇవ్వయ్యా, నా బిడ్డకు బెయిల్ వస్తుంది, 5 ఏళ్లుగా బెయిల్లో మగ్గిపోతున్నాడంటే, అసలు కనీసం నువ్వు అతన్ని వెళ్ళి కోర్టుకి హాజరు కూడా కాని పరిస్థితి. ఇతను ఇవాళ డాక్టర్ అచ్చెన్న కిరాతకంగా చంపారు. ఎక్కడ? నీ సొంత జిల్లాలో కడపలో చంపితే కిడ్నాప్ చేసి మరీ చంపారు సార్. అంటే ఇప్పుడు అతను ఉన్నాడు, ఎవరు, డాక్టర్ సుధాకర్ తల్లి, భార్య. అరే అతను చేసిన నేరం ఏంటి? మాస్క్ అడిగాడు. మాస్క్ అడిగిన అతన్ని అలా హింసించి అతన్ని చనిపోయేలా చేశారే, ఆ కుటుంబాన్ని పరామర్శించే తీరిక నీకు లేదా? అంటే మీరు అన్నారు నా ఎస్సీ అంటాడు కదా జగన్మోహన్ రెడ్డి, మరి డాక్టర్ సుధాకర్ నా ఎస్సీ కాదా? లేకపోతే ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం వాళ్ళ కుటుంబం నీ ఎస్సీ కాదా? లేకపోతే ఈ కోడికత్తి సీను వాళ్ళు ఎస్సీలు కాదా? ప్రొఫెసర్ అచ్చెన్న ఎస్సీ కాదా? అంటే ఇతను నా ఎస్సీ అంటే అర్థం ఎస్సీల భూములన్నీ నావే, నా బీసీ అంటే అర్థం బీసీల భూములన్నీ నావే, నా ఎస్టీ అన్నాడు అనుకో మొత్తం గిరిజనుల భూములన్నీ నావే, నా ముస్లిం అన్నాడు అనుకో మైనారిటీ వక్ఫ్ భూములన్నీ నావే. అదనమాట. మనమే అర్థం చేసుకోవటం తప్పు, జనం అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డిని నమ్మారు, ఓట్లేసి గెలిపించారు, అర్థమైన తర్వాత మళ్ళా నేలకేసి కొట్టారు. 151 సీట్లలో గెలిపించింది వాళ్ళే, మళ్ళా 11 సీట్లలో నేలకేసి కొట్టింది వాళ్ళే. చేసిన పాపం వృధాగా వెంటబడి తరుముద్దమ్మా. ఏది ఇవాళ అనంతబాబు చేసిన పాపం కిరాతకంగా చంపారు, అదే ఇప్పుడు వెంటబడి తరుముతోంది. అందుకే వాళ్ళ ముప్పాళ్ళ సుబ్బారావుని న్యాయవాదిగా నియమించారు. ఇప్పుడు ఆ కేసు కనుక తేలితే మళ్ళీ జైలుకి పోక తప్పు. శాశ్వతంగా వాడికి జీవిత ఖైదు పడుతుంది. చూడండి సార్, ముప్పాళ్ళ సుబ్బారావు గారు నాకు బాగా తెలుసు, మాకు మిత్రుడే, కాబట్టి శాశ్వతంగా సమాధి గట్టయి పడుద్ది. ఎందుకంటే ముప్పాళ్ళ సుబ్బారావు ఆషామాషి అయిన లాయర్ ఏం కాదు, పౌర హక్కుల సంఘానికి సంబంధించిన లాయరు. ఖచ్చితంగా ఈ గంజాయి స్టార్కి, జూనియర్ జగన్కి శాశ్వత జీవిత ఖైదు పడిందాక మా సార్ అయితే నిద్రపోడు. కాబట్టి ఇంకా వాడికి రోజుకు నిద్రలేని రాత్రులే గడపడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.